ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడు ప్రసాదించిన అమృతతుల్యమైన రుద్రాక్షలు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తున్నాయి. రుద్రాక్షను ధరించడమే కాకుండా కేవలం స్మరించినంత మాత్రం చేతనే 10 ఆవులు దానం చేసినటువంటి పుణ్యఫలం కూడా మనకు వస్తుంది. అదేవిధంగా దాన్ని దర్శించిన స్మరించిన 20 గోవులను దానం చేసిన సుకృత పుణ్యఫలం వస్తుంది. రుద్రాక్షమాలతో చేసే జపం అనంత పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. రుద్రాక్షమాలతో కనుక జపం చేస్తే పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఇతర జపమాలలో కూడా ఇలాంటి సత్ఫలితాన్ని ఇవ్వవు. ఒక్క రుద్రాక్షమాలతో జపం చేస్తేనే అద్వితీయమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏకముఖి రుద్రాక్ష అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఒక ముఖం ఉండే రుద్రాక్షను మనం ఏకముఖి అంటాం. ఈ రుద్రాక్షను శివస్వరూపంగానే చెప్పాల్సి ఉంటుంది. ఏకముఖి రుద్రాక్షకు అధిపతి సూర్యుడు అన్నమాట. అర్ధచంద్ర ఆకారంలో ఉండే రుద్రాక్షలు భద్రాక్షలుగా చెప్పబడతాయి. గుండ్రంగా ఉండి ఒకే ఒక ముఖం ఉంటే అది అసలు సిసలైన ఏకముఖి రుద్రాక్ష అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. మనోవికాసం, ఆధ్యాత్మిక చింతన బాగా వృద్ధిలోకి వస్తుంది ఏకముఖి రుద్రాక్షను ధరించటం వల్ల. ఇక రెండవ ముఖం, ఈ రెండవ ముఖం రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష అంటారు. ఈ రుద్రాక్షని అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లే రుద్రాక్షగా చెప్తాం. దీనికి అధిపతి చంద్రుడు. దీన్ని ధరించడం వల్ల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీని ధారణ వలన కోరికలు నెరవేరుతాయి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈ రుద్రాక్షను ధరించడం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఇది ధరించే వాళ్ళకి మానసిక రుగ్మతలు అనేవి తొలగిపోతాయి. ఇక త్రిముఖి రుద్రాక్ష అని చెప్పేసి ఉంది. దీన్ని 3 ముఖాల రుద్రాక్ష అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అన్నమాట. దీన్ని ధరించడం వలన సర్వత్రా కూడా విజయం సిద్ధిస్తుంది. అందరూ విజయమే. దీనిలో విద్యాభివృద్ధి జరుగుతుంది. గుండె జబ్బులు, దగ్గు, ఆయాసం ఇవన్నీ తగ్గిపోతాయి ధరిస్తే. జీర్ణకోశ వ్యాధులు తగ్గి జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కుజదోషం ఉన్నవాళ్ళు ఈ రుద్రాక్షను ధరించడం వలన కూడా త్వరగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇక 4 ముఖాల రుద్రాక్ష, దీన్ని చతుర్ముఖి రుద్రాక్ష అంటారు. ఈ 4 ముఖాల రుద్రాక్షను బ్రహ్మదేవుని యొక్క స్వరూపంగా చెప్తారు. దీని అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. దీన్ని శిఖయందు కానీ కుడి చేతి యందు కానీ ధరించాలి. మందబుద్ధి ఉన్నవారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ధరించడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మా అబ్బాయికి అసలు చదువు రావట్లేదండి, చదువులో వెనకబడ్డాడు అనుకున్నప్పుడు దీన్ని పాలల్లో వేసి, వేడి పాలల్లో దాసేపు ఉంచి పాలు చల్లారేదాకా ఆ పాలు గనక రోజు గనక ఆ అబ్బాయి గనక తాగినట్లయితే, ప్రతిరోజు రుద్రాక్ష వేసుకొని అతనికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు పట్ల మమకారం పెరుగుతుంది, విపరీతమైన సంస్కారవంతుడై చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తాడు. 4 ముఖాల రుద్రాక్ష చదువులు బాగా రావడానికి బాగా సహకరించే రుద్రాక్షగా చెప్తాం. పాలలో వేసి ఆ పాలు 12 రోజుల పాటు కనీసం తాగాలి ప్రతిరోజు కూడా. ఇలా చేసి చూడండి, తప్పనిసరిగా మీకు విజయం సిద్ధిస్తుంది. తర్వాత పంచముఖి రుద్రాక్ష అంటారు. పంచముఖ పరమేశ కరుణించుము అన్నట్టుగా 5 ముఖాలు అన్నమాట. ఈ రుద్రాక్ష కాలాగ్ని స్వరూపంగా చెప్పడం జరిగింది. బృహస్పతి దీనికి అధిపతి. ఈ రుద్రాక్షలు చాలా సులభంగా లభిస్తాయి కాబట్టి వీటి ధర కూడా తక్కువే. పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల అన్నిటా కూడా
అనుకూలం కలుగుతుంది.